దేవునికి స్తోత్రాలు. ఈ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మనము కృతజ్ఞత కూడిక అనేది ఎందుకు అనేది మనకు ఫస్ట్ తెలవాలి. కృతజ్ఞత అంటే ఏంటిది? ఒక వ్యక్తి ఉన్నాడు, ఉదాహరణకు మనం బాగా దూపేసింది అనుకుందాం. ఒక కాడు వినప్పుడు వారు మనకు కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చినప్పుడు తాగిన తర్వాత మనం ఏమంటాం? ఎందుకు ఇచ్చినందుకు. అంటే మన జీవితంలో కూడా దేవుడు నెలలు గడిపిస్తున్నాడు, అవునా? సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి దేవునికి మనం ఏం ఇవ్వాలి? కృతజ్ఞత. ఈ నెలంతా కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. అంతే, పెద్ద ఏం కాదు ఇది. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యము చూసినట్లయితే దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే కృతజ్ఞతనే కోరుకుంటున్నాడు. అంటే చేసిన మేలును చాలా మంది ఏం చేస్తారంటే, కొద్దిమంది అవసరం ఉన్నప్పుడు అప్పులు తీసుకొని ఎగగొట్టిన వాళ్ళు ఏమంటారు? మంచి వాళ్ళు అంటారా? ఏమంటారు? ఇది మనది కూడా గది అన్నట్టు. సంవత్సరం అంతా దేవుడు కాపాడుతున్నాడు, నెలంతా కూడా అందరూ తిరిగే రోడ్ల మీద మనం తిరుగుతున్నాము, ఆ రోడ్లలో యాక్సిడెంట్ అవుతున్నాయి, కానీ మనకు కావట్లేదు కదా. అందరూ అన్ని రకాల శ్రమలో ఉంటున్నారు, మనం మంచిగా ఉన్నాం కనుక ఇంత మనము దేవుడి నుంచి పొందుకొని మళ్ళా మనం కృతజ్ఞత చెల్లించకుంటే దేవుడు ఏమనుకుంటాడు కదా? దేవుడికి అనిపించదా? అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి నెల ఈ నెలంతా కాపాడిన దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత. ఎందుకు? ఈ నెలంతా మమ్మలను కాపాడి ఆరోగ్యం ఇచ్చినవు, క్షేమం ఇచ్చినవు, అన్ని రకాలుగా మాకు చేసినావు కనుక నువ్వు ఈవెంట్గా మేము ఈ రోజు వరకు ఉన్నాము కనుక నీకు కృతజ్ఞతలు. ఇంకొకటి ఏంటిదంటే మన ఆయుష్ ఆట నిన్నటి వరకేనాట. దేవుడు పెంచితేనే మన ఆయుష్ పెరిగిందాట. మరి అన్నప్పుడు మనం దేవుడు ఆయుష్ని పెంచినందుకు కూడా చెల్లించాలి కదా. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానము చేసుకుందాము. ఇక్కడ నెహమ్య గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనమును మనము చదువుకుందాం. నెహమ్య గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. 8వ అధ్యాయము 3వ వచనము. నెహమ్య గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికి చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇక్కడ ఏమి జరుగుతున్నదంటే దేవుని యొక్క వాక్యము వినడానికట స్త్రీ పురుషులాట పరుగు నచ్చిండ్రాట. మన బెల్లం పిల్లలు కాదు. ఎట్లా వచ్చినట్టు వాళ్ళు? ఎవరు? పురుషులు అంటే మనం అంటాం మీకేం పని ఉంటుందయ్యా, ఆడోళ్ళకు మాకు బాగా. కానీ ఇక్కడ ఈ స్త్రీలు అట్లా అనుకుంటలేరు. పురుషులతో సమానంగా మేము వెళ్ళి ఏం చేయాలి? దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యమును శ్రద్ధగా వినాలట. ఎంత గొప్ప విషయం అది. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ వాక్యం ఎంత స్పష్టంగా ఉన్నదంటే ఏమున్నది అక్కడ వాక్యము? ఆ స్త్రీ నీటి గుమ్మము ఎదుటిన మైదానములు. మైదానం అంటే ఏంటిది? అందరు ఏం కోరుకుంటారు? ఒక రూము గాని, ఒక షెడ్ గాని, ఒక ప్రార్థన స్థలము గాని, ఒక గది గాని, ఒక టెంట్ వేసుకొని అనుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు మాకు చరిచి ఉన్నది లేదనే ప్రాముఖ్యం కాదు. అక్కడ అయ్యగారు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వచ్చిండ్రు? చెరువు కట్ట కాడ కూర్చున్నామంటే ఆ నీటి మైదానములు, ఆ చెరువు కట్ట కాడి కూడా వచ్చిర్రట వాళ్ళు. అక్కడ వాక్యం ఏం చెప్తున్నది? నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో, అంటే చెరువు కట్ట కాడ ముంగట ఏదైతే ఖాళీ జాగా ఉంటుందో అక్కడికి రమ్మంటే కూడా వాళ్ళు ఏం చేసిరట? వచ్చిర్రు. ఎవరు? స్త్రీలు. దేవునికి స్తోత్రం. ఎవరట? స్త్రీలు అంటే ఎవరు? ఆడవాళ్ళు. స్త్రీలు అంటే వాళ్ళు ఆడవాళ్ళు. వాళ్ళు మనలా కారణాలు చెప్పేటోళ్ళు కాదు. దేనికోసం వచ్చిన వాళ్ళు? ధర్మశాస్త్రము గ్రంథము శ్రద్ధగా వినిది. దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినడానికి వచ్చిర్రట. మరి ఇప్పుడు ఎంతమంది అన్న శ్రద్ధ వినడానికి వస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రద్ధగా ఉండాలి మనకు. నెలంతనేమో దేవుడు కాపాడిండు. ప్రైజ్ ది లార్డ్ కదా.
దేవుడు నెలంతనే మనం కాపాడిండు. ఉమ్, ఆ మనం మాత్రము నెలకొకసారైనను దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా మనము వినని పరిస్థితిలో ఉంటున్నాము. ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 6వ వచనమును మనం చూద్దాము. 6వ వచనము. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా ఎజ్రాట మహాదేవుడు యెహోవాను ఎందుకు స్తుతి చేస్తున్నాడు ఆయన అంటే మమ్మల్ని అందరినీ ఈ రోజు వరకు కాపాడడానికి ఏమి ఇస్తాం మనం చెప్పు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే ఒక గొర్రెను గాని మేకను గాని ఏదని ఇద్దామన్నా గాని అది ఎక్కడిది, అది దేవునిదే. కనుక మనము దేవునికి ఇవ్వాలని దేవుడు కోరతలేడు అసలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు ఏదో ఇవ్వాలని దేవుడు మనల్ని కోరట్లేదు గాని దేవుడు ఏం కోరుతున్నాడు? యెహోవాను మహాదేవుడైన యెహోవాను దేవుని స్తుతించడం దేవుడు కోరుతున్నాడట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడట? స్తుతి. దేవుని స్తుతించుడాట. స్తుతించడం అర్థం ఏంటిది? మమ్ములను ఈ నెలంతా 31st నైట్ నుంచి ఇప్పటిదాకా నువ్వు కాపాడినవు గనుక మేము ఆరోగ్యంగా ఉన్నాము, బతికున్నామంటే దేవుని కృపనే. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఇక్కడ మనకు 3వ వచనంలో ఏమున్నా చూడండి. మధ్యాహ్నము అంటే ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఎట్లా ఏం చేస్తున్నారట? నిలుచున్నారట. ఎవరెవరు? ఆ స్త్రీ పురుషులు. దేని కొరకు? ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యము కొరకు పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు నిలబడ్డారట. దేవునికి స్తోత్రాలు. అంత ఆసక్తి మనకు రావాలి. దేవునికి స్తోత్రాలు. ఏ ఆసక్తి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఆడోళ్ళు కూడా నిలబడ్డారంటే ఇక్కడ మనమైతే లాట్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు ఎన్నో చెప్తా అంటాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా మాకు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రము వాళ్ళకు ఉన్నది కాదు, అక్కడ దేవుడు కావాలట వాళ్ళకు. దేవుని యొక్క వాక్యము మాకు మా పనులు రోజు ఉంటాయి కానీ వాక్యం వినుట మాత్రం అది దేవుడు నిర్ణయించినప్పుడే మనం వినాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నదంటే చూద్దాము. 6వ వచనంలో ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. చూడండి ఏం జరిగిందంటే ఇక్కడ జనులందరూ తమ చేతులెత్తి. మనం ఆరాధన ఎందుకు చేయడం అంటే గద్దితే మనం ఆరాధనకు మిస్ అయిన తర్వాత మనం ఎంత దేవుని మొక్కినా గానీ మనకు ఏమి లాభం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక జనులందరూ ఏం చేసిరట? చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు ఆమేన్ ఆమేన్ పలకాలట. అంటే దేవునిను మనకు ప్రకటన గ్రంథంలో ఏమున్నది? దేవుడు పరలోక రాజ్యములో 19వ అధ్యాయంలో ఏం జరుగుతున్నదట? ఏం జరుగుతున్నది? 19వ అధ్యాయం 1వ వచనములో ప్రభువును స్తుతిస్తున్నారు. ఎక్కడ? పరలోక రాజ్యములో. ఇప్పుడు మనం భూమి మీద కూడా ఏం చేయాలట? దేవుణ్ణి స్తుతించాలట. ఇప్పుడు పరలోక రాజ్యములో దేవదూతలకు ఈ దేవుడు ఏం మేలు చేసిండు? అక్కడ ఏమైనా యాక్సిడెంట్ ఉన్నాయా? అక్కడ ఏమైనా రోగాలు ఉన్నాయా? అక్కడ ఏమైనా బాధలు ఉన్నాయా? అక్కడ ఏమి సమస్య లేకుండా వాళ్ళు స్తుతిస్తున్నారే. ఇక్కడ మనము ఎన్నో రోగాల మధ్యలో మనం ఉన్నా మనకు ఏం రోగం లేదు, ఎన్నో యాక్సిడెంట్ అయినా మనకు కాకుండా దేవుడు ఇంతగా మనం ఎందుకు స్తుతిస్తలేము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ స్త్రీ పురుషుల ఆసక్తి చూద్దాం. ఎలా ఉన్నారట ఆడోళ్ళు మగోళ్ళు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్నారు. మన వాళ్ళైతే ఏం చెప్తారు? నువ్వు ఒక్కదానివో, నేను తర్వాత చూద్దాం, ఈసారి నువ్వో లేకుండా నేను ఇంకోసారి. ఇది కాదు దేవుని దగ్గర అది కానే కాదు. అది చాలా తప్పు మనం చేస్తూ మనము చాలా ప్రమాదానికి గురై మన దేవుడు అంటాం. దేవుడు ఏం చేసినట్టే అసలు దేవునికి మనం ఏం చేసినాం? మనం కనీసము ఒక 2-3 గంటలను స్తుతించడానికి రావట్లేదు. మనము స్తుతించే టైంను మనకు మనమే మిస్ చేసి మనము ఏదో లాస్ట్ టైంలో వచ్చి దేవుని స్తుతించినట్లయితే మనం ఏమి దేవుని నుంచి కూడా ఆశీర్వాదం పొందుకోలేము. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. ఇంకా 8వ వచనంలో చూద్దాం మనము. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. చూడండి ఎవరికాట?
వారు దేవుని గ్రంథం స్పష్టంగా చదివి వినిపించి దేవునికి ఒక గ్రంథం మన ఇళ్ళలో అందరికి ఉన్నది, కానీ మనము చదువుతలే, మనకు అర్థమైతలేదు కనుకనే ఈ కూడిక. అందుకే ఎందుకు హల్లెలూయా. ఒకరింట్ల ఇద్దరింట ఆ ఒక్కరింట, కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నది? జనులు బాగా అది మన గ్రహించినట్లు. అందరు జనులు ఒకసారి కలుసుకోవాలని దేవుని ఉద్దేశం. అది హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు కలుసుకుంటే అందరికి ఒక్కడేసారి తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యం ఏం చెప్తుంది? జనులందరూ బాగుగా గ్రహించినట్లు గ్రహించాలి. మనం వాక్యం వినడం అనేది ఎన్నోసార్లు వింటానం, కానీ ఎందుకు దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఇట్లా కూర్చోమంటున్నాడు అనేది మనము గ్రహించాలట. నెక్స్ట్ దానికి అర్థము చెప్పిరి. ఆ జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఆ ఏడవ మొదలు పెట్టగా, చూడండి, ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వింటే వాళ్ళకు మొదలు పెట్టగా అంటే మాలో ఇన్ని తప్పులు ఉన్నాయా? ఇంత దేవుడు చేసిన మేము ఆ దేవునికి కృతజ్ఞత ఇన్ని సంవత్సరాలు చేయాలని చెప్పేసి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారట. దేవునికి స్తోత్రాలు. కానీ మన పిల్లి వాళ్ళకైతే కోపం వస్తుంది కదా, చాలా కోపం వస్తుంది. ఇద్దరు రావాలంటే అసలు కుదరదు, ఒకలే రావడం. కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు ఎంత స్పష్టమైన అంటే, ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం వింటేనే అక్కడ దేవునితో మనం కూర్చోగలుగుతాం. ఎక్కడ? పరలోకములో. ఇక్కడనే మనము దేవునితోటి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా ఉండనోళ్ళము యుగ యుగాలు ఎట్లా కూర్చుంటాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. కనుక ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయును ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ప్రతిష్ఠత అంటే మొదటి రోజు దేవుడు ముద్ర వేసిండట. హల్లెలూయా. ఆ మొదటి దినము ముద్రలో మనం లేకుంటే ఆ 600 ముద్ర మన మీదకి వస్తుంది. ఇది ప్రతిష్ఠించినట్టు దేవుడు. దీనికి ప్రత్యేకంగా మనము కాలమును సమయాన్ని ఏం చేయాలి? ఆ కాలమును సమయాన్ని మనము ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి, పాటించాలి. అది ఎవరి కొరకు? అది మన కొరకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక వీళ్ళు ఏడుస్తున్నప్పుడు పశ్చాత్తాపం, దేవుని యొక్క మాటలు నిజంగా అర్థమైతే దుఃఖం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇంకా ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు 10వ వచనం కూడా మనం ఒకసారి చూద్దాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమయ్యుందురు. అది దేవుని యందు మనము కలిసి ఆనందిస్తే మనకు బలం వస్తుందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారట ఒక గుర్రమును దానికి ఒక క్వింటల్ బరువు కట్టి తోలిచ్చిండట. అయితే ఆ గుర్రము ఎంత బరువు మోసింది? క్వింటల్ బరువు మోసింది. అయితే 2 గుర్రాలను కట్టిండట. 2 గుర్రాలను కడితే ఇప్పుడు ఆ 2 గుర్రాలు ఎంత బరువు మోస్తాయి? ఒక గుర్రమేమో క్వింటల్ మోసింది, 2 గుర్రాలు కలిస్తే 2 క్వింటాలు. ఆయన అనుకున్నాడు కానీ 10 క్వింటాలు మోసిందట. అంటే ఇద్దరు కలిస్తే ఏర్పడది. ఒకరి సమస్య ఒకరు పంచుకుంటే ఏర్పడది. ఒకరు చూస్తే ధైర్యం వస్తుంది, ఒకరి కోసం ప్రార్థన చేస్తే ఒక బలం వస్తుంది మనకు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ ఏం జరుగుతున్నదట? యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము. మీరంటే ఎవరి జాలాలు కాదు, అందరూ కూడా కలుసుకున్నోళ్ళు ఏం జరుగుతారట? బలము పొందుకుంటారట దేవుని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా 9వ అధ్యాయములో కూడా మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్టులు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇప్పుడు మనం ఎందుకు కలుసుకోవడం అంటే, మనము మంచోళ్ళమని మనం అనుకుంటున్నాము, కానీ నిర్గమకాండం 21వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. నిర్గమకాండము 21వ అధ్యాయములో 20వ అధ్యాయములో
5వ వచనంలో ఒక మాట ఉంటది. ఏలయనగా ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను ఆ, రోషము గల దేవుడను. ఆ, నన్ను ద్వేషించు వారి విషయములో ఆ, 3-4 తరముల వరకు ఉమ్. తండ్రి దోషమును కుమారుల మీదకి ఇది రప్పించుచు అంటే మన తాతలు చేసిన దోషము మన మీదకి వచ్చిందట. ఇప్పుడు మనము మంచోళ్ళని అనుకుంటే, ఇప్పుడు నేనున్నానంటే నాకు మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నది. మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. మళ్ళా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. ఇటు అంటే వీళ్ళు చేసేటి అన్ని మన మీదకి వచ్చి నిలబడి ఉన్నాయి. ఇది మనకు తెలుస్తలేదు. ఇది పోవాలంటే మనం ఏం చేయాలి? అందరం కలిసి ఒప్పుకోవాలట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం, నేను చాలా మంచి వ్యక్తినే గాని ఇన్ని సమస్యలు నాకు వస్తాయని మనం అనుకుంటాం గాని, మనకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు చేసినవి మన మీదకి వచ్చి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడంటే ఇంత మొదలైన వాక్యము 9వ అధ్యాయం మొదటి నెహమ్యా వచనం. 9:2లో ఉమ్. మీ ఇశ్రాయేలీయులు ఆ అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై ఇప్పుడు మనం ఎవరమాట ప్రత్యేకింపబడిన వారు. ప్రత్యేకించుకున్నాడు దేవుడు మనల్ని. మన ఊర్లో ఎంతమంది లేరు, డబ్బున్నోళ్ళు ఉన్నారు, మనకన్నా మంచి హోదాలు ఉన్నారు, కానీ దేవుడు మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు అంటే దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కనుకనే మనం ఇంకా పరలోకం పోవాలంటే మన మీద కొన్ని ఉన్నాయి. ఇవి పోవాలంటే మనము దేవుని యొక్క వాక్యము వినాలి. మనం అందరం పాపాలను ఒప్పుకుంటేనే మన తాతల పాపాలు మన మీదకి వెళ్ళి పోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము తరాజు పెడితే ఏది కిందికి పోతుంది? బరువు ఉన్నదా, తేలిక ఉన్నదా? బరువు ఉన్నదే కిందికి పోతుంది. ఈ బరువు తీస్తే పైకి వస్తుంది, తేలిక అవుతుంది. అంటే మన మీద ఉన్న పాపాలతోటి మనం పాతాళానికి దగ్గరైనాం, నరకానికి పోతున్నాం. కనుక దేవుడు నరకం పోవద్దని మీ పాపాలు మీరు ఒప్పుకోవాలి. మీ తాతలు చేసిన పాపాలు కూడా మీ మీద ఇంకా అట్లనే ఉన్నాయి కనుక వాక్యము వింటేనే ఈ పాపాలని మీరు ఒప్పుకోగలరని దేవుడు అందుకే ఒక దినమును ప్రతిష్ఠించిండట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేసినట్టు ఒక దినమును ప్రతిష్ఠించిండట. కనుక ఈ ప్రతిష్ఠించిన దినమున మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మన పాపాలను కూడా మనము ఒప్పుకోవాలి. నిజంగా మన పాపాలు ఒప్పుకొని మనము అనుకునే జరగకుంటే నిజంగా మోకరించి దేవుణ్ణి నిలదీయచ్చు. ఇన్ని పాపాలు ఒప్పుకున్నా, ఇంత నెలకు కృతజ్ఞత కూడిక పోతున్నాను, ఇంత ప్రాణ్యత నాకు ఎందుకు అదని చెప్పేసి నువ్వు అడుగు. హల్లెలూయా. అట్లా అడిగి కాకుండా అన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే కదా నేను ఏదో వేరే దేశము ఏదో బిజినెస్ చేసి లాస్ అయితే ఎత్తుకొని వేయటం లేక కాదు కదా మనది. అందుకే మా ఇంట పెట్టేవాళ్ళు ఒరిజినల్. ఎవరైనా మా ఇల్లు చూడొచ్చు, ఎప్పుడైనా వచ్చి నన్ను అడగచ్చు. శంకర, మేము ప్రతి నెలకు కృతజ్ఞత కూడిక ప్రతిష్ఠించుకుంటున్నాం, మా పాపాలు కూడా ఒప్పుకుంటున్నాము, దేవుని యొక్క వాక్యం వింటాను, ఏడుస్తున్నామా, ఎందుకు జరుగుతున్నా అడగండి. అంటున్నది ఎవరికైనా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మనము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాదు, మనకు అనుకున్న దానికే మనము దాన్ని మనము రీచ్ అయితలే, మనమే అయితలే. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే 2వ వచనం కూడా ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయులు అన్యజనుల నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మనము నేను పాపిని ప్రభా అని చెప్పేసి మనం అంటాం, అది మంచిదే, కానీ మా తాతలు చేసింది కూడా నా మీద ఉండేది కనుక అది కూడా తీసే ప్రభా మనం ఒప్పుకోవాలంట. ఎవరు? అందరం సమూహముగా. వ్యక్తిగతంగా చేసేది వేరే ఉంటది, ఒక దినమును దేవుడు ఏర్పాటు చేసిన దినము కూడా ఉంటది. కనుక ఇంకేమంటున్నాడు చూద్దాం. 2వ వచనం. మరియు ప్రత్యేకింపబడిన వారు నిలవబడి 3వ వచనం. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి. ఒక జాము అంటే ఒక జాము అంటే ఒక ఉదయకాల భాగం అన్నట్టు. ఉదయకాల భాగం తెల్లారు దాకా కూడా వాళ్ళందరూ కలిసి నిజంగా ఎంత గ్రేటు. పిల్లలు ఎడతాడు, టిఫిన్ చేపించత్తా, తినిపించత్తా, కొద్దిగా మరి గోలేసుకొని అన్నం తినత్తా అని ఎవ్వరు కూడా అంటలేరు. అంటే మన మీద ఉన్న పాపాలు పోవాలంటే ఎంతో దేవుని సన్నిధిలో ఉండాలి అనేది వాళ్ళు నేర్చుకున్నారట. కనుక చూద్దాం. వారు ఒక జాము తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. చూడండి, అంతకు ముందేమో సేవకుడు చదువుతుంటే విన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు చదువుతున్నారు. దేవునికి స్తోత్రాలు.
అందుకే ప్రతి నెల మొదటి కృతజ్ఞత కూడికలు అందరు బైబిల్ పట్టుకొని రావాలి, అందరు కూడా చదవాలని దేవుడు అంటాడు. హల్లెలూయా. అందుకే వాక్యం ఉన్నదంటే మనం చూపిస్తున్నాం. నెక్స్ట్ ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు ఆ దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు చూడండి, వచ్చిరి. ఫస్ట్ మనము మన పాపాలు ఒప్పుకోవాలి. చాలా ప్రమాదం మన పాపాలు. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటది, అది మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయములో, మత్తయి సువార్త 9వ అధ్యాయములో మొదటి 2వ వచనం. ఇదిగో ఆ జనులు పక్షవాయువుతో మంచము పట్టిన ఒకరిని ఆయన ఎదుకు తీసుకొని వచ్చిరి. ఆ యేసు వారి విశ్వాసము చూచి, ఆ కుమారుడా, ఉమ్. ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చాలు. పక్షవాయువు గల వానితో ఇక్కడ చెప్పాను. ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చిందట. అంటే కాలు చేతులలో ఆక్సిజన్ అందక నరాలు పడిపోయినాయి. అంతే కదా, మన సైన్స్ ప్రకారంగా ఆక్సిజన్ అందుతలేదు, పడిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఆ యొక్క పక్షవాతం గలవాన్ని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమనాలే? నా నామమును నువ్వు లే, నూనె పెట్టి ప్రార్థిస్తాను లే అని లేపలే. ఏమన్నాడు? యేసు యేసు వారి విశ్వాసము చూచి, కాదు అక్కడ కుమారుడా, ధైర్యముగా ఉండుము, ఆ నీ పాపములు నీ క్షమి. పాపాలు, నీ యొక్క నరాలకు ఆక్సిజన్ ఎందుకు అంతలే అంటే నువ్వు పాపాలు చేసినావు. అయితే నువ్వు చేసిన పాపాలను అనుకోకు, నీ తాతలది కూడా నీ మీద అన్ని పాపాలతో నీకు ఈ రోగం వచ్చింది కనుక ఫస్ట్ నీ పాపాలు క్షమించబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. క్షమించబడ్డ తర్వాత నీకు ఆటోమేటిక్ గా రోగం అనేది రోగాల కోసమే వస్తే మనము ఈ నూనె రాసి ప్రార్థన చేయడం మంచిదా, తప్పేం కాదు. కానీ ఫస్ట్ పాపాలు ఒప్పింపజేయాలి. కనుక మనకి ఇప్పటిదాకా తెలియదు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పక్షవాతం వచ్చిన కూడా ఈ విషయము తెలియదు. నేను పాపం చేస్తే పక్షవాతం వచ్చిందని అంటాడు. నేను చాలా మంచోడినే, మా ఊర్లో నా అంత మంచోడు ఎవరు లేరే, ఇంకా అడుగు అంటే ఎవరొక్కడు మంచోడు అంటాడు. కానీ యేసు ప్రభువే అనద్దా? అట్లేదు. కుమారుడా, నీ పాప అంటే ఈ పాపాలతోటే మనకు అనారోగ్యాలు, సమస్యలు అంటే మనకు వస్తాయి. అందుకే ఈ సమస్యలు, అనారోగ్యాలు మన మీద నుంచి పోవాలంటే మనం అందరం కలిసి ఏం చేయాలట? పాపాలు ఒప్పుకొని మనము వాక్యమును విని పాపాలు ఒప్పుకోవాలి. అంటే దేవుడు వచ్చినప్పుడు, పాపాలు వెళ్ళిపోయినప్పుడు మనం పరిశుద్ధులంగా తయారు చేయబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి ఒక దేవుడు ఒక దినమును ప్రతిష్ఠించు. ప్రతిష్ఠించిండట. ప్రతిష్ఠత అంటే అర్థం ఏంటిది? ఆ దినమును ఏం చేయాలి? మనము తప్పించుకోకూడదు. దేవునికి స్తోత్రాలు. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం కూడా చూద్దాం. ఇది చాలా పెద్ద వాక్యం ఉన్నది కానీ చాలా చిన్నగానే చెప్పేస్తున్నాను, ఎందుకంటే మన అనుకున్న దానికంటే సమయం. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై, చూడండి, వారు అంటే ఒకలా ఇద్దరా? అందరూ. దేవునికి స్తోత్రాలు. ఈ అందరిలో ఎలాంటి మనసు వచ్చిందట? ఏక మనసు. మాది గురుజాల కదా, మాది పెద్ద పూజ కదా, మాది లంబడతండ కదా కాదు, మనం అందరం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ మనసు? ఏక మనసు. వస్తున్నా అంటే వస్తున్నాను, ఓకే అని చెప్పేసి ఒక మనసు తోటి వాళ్ళు ఏం చేశారట? ప్రతిదినము దేవాలయములో ఎప్పుడటాలు ప్రతిదినము మనతో అవుతుంది. దీనికే అప్పుడప్పుడు మనము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా అంటాం. చిన్నప్పుడు నేను ఒక లారీ ట్రైన్లో పనిచేస్తున్నప్పుడు ఒక అడవిలోకి వెళ్ళినాం. వల్ల ఏం జరిగిందంటే, ఒక ఆయన పాములను తినదాన్ని ఏమంటారు? పాములను తినదాన్ని ఏమంటారు? ఉడుము పట్టు అంటారు. ఉడుము అంటారు, తెలుసు కదా. పాములు ఎక్కువ ఉంటది, తేపు కూడా అట్నే ఉంటది, కానీ మధ్యలో వేరే ఉంటది. దాన్ని నీకు చూపిస్తామని తీసుకుపోయి పుట్టలో పోతే అది నిజంగానే ఉన్నది. దాన్ని ఆయన గుంజుతాడు, ఆయన లోపల గుంజుతాడు. దాన్ని ఆయన బయట గుంజుతాడు, ఆయన అది లోపల గుంజుతాడు. ఇదే అవుతుంది. ఇప్పుడు ఈ అపోస్తులు కూడా గదే ఆ కథలు లేరు. అంటే అర్థం ఏంటిది? వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారు. మనం కూడా ప్రతిరోజు అంటే ఏమైతుంది? ఇవి అవుతా అంటే ఇప్పుడు ఫాస్ట్ గుంజుతా అంటే వాళ్ళు అటు గుంజుతా అంటారు. అబ్బా అన్నయ్య రావాలన్న, అబ్బా అన్నయ్య రావాలంటే అబ్బా అన్నయ్య, ఇదే అవుతా అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట? ప్రతిరోజు కూడుకుంటారట. ఎంత గొప్ప విషయం కదా. కనుక మనము ప్రతిరోజు కూడుకోవాలన్నది చాలా మంచిది. అది ఎందుకంటే
మన మీద ఉన్న దరిద్రం అంతా రోజు పోతా అంటది. ప్రైజ్ ద లార్డ్. కనుక అక్కడ ఏం జరుగుతున్నది చూద్దాం. మళ్ళీ చదువు. ప్రతిదినము ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఆ ఇంటింట రొట్టె విరుచుచు చూడండి, పొద్దున ఆదివారము ఒక్కడ కూర్చుంటే చాలదా? అంటే మన సాయంత్రం కూడా మనం ఇంకో ఇంటి కూడా పోదాం అని చెప్పేసి అందరు కలిసి కట్ట చేస్తున్నారట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుక ఆ ఏకత్వం అనేది మనకు ఎప్పుడైతే వస్తుందో మనల్ని ఎవ్వరు ముట్టలేరు. మనం చూస్తే అందరూ భయపడతారు, వీళ్ళకి ఒక యూనిట్ ఉన్నది అని చెప్పేసి. మనం ఒకరికి అనారోగ్యం బాగాలంటే మనం అందరం కలిసిపోయి ఏమైంది మేము ఉన్నామంటే ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? హల్లెలూయా. ఒక గుర్రం మోసేది 2 గుర్రాలు ఏమైంది 1000 యూనిట్లు మోసింది అది. ఒక్కదాంతోటేమో ఒకటే, ఇద్దరు కలిస్తే ఎక్కువ అవుతుంది. కనుక మనం అందరం కలిసి ఒకరికి బాగాలంటే అందరం కలిసిపోయి ధైర్యపరచాలి, బలపరచాలి, మేము ఉన్నామని అంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమో తెలుసా, వాళ్ళకు రోగం పోదు కానీ ఒక ధైర్యం వస్తుంది. అరే నా కొరకు ఇంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఇంతమంది మా కోసం ఉన్నారంటే మేము ఓకే అని ఒక ధైర్యం మనం నింపాలి. కానీ ప్రతిదినం ఊరుకోకుండా కనీసం ప్రైజ్ ద లార్డ్ నిలకడ ఊరుకోవడానికి మనం ఇష్టపడాలి. ఇక చివరి మాట చెప్పిన ముగిస్తాను. 4:31 అపోస్తల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఆ అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి చూడండి, వారు అంటే ఒకల కదా, గురజాలు, పెద్ద భూజోలు, మతవారి కూడా లంబడతాండ, వారు అందరూ ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ ఏమవుతుందట, భూమి అన్నది ప్రార్థన చేస్తా అంటే ఇట్లా ఊగుతుందట. అంటే ఇట్లా ఊగినప్పుడు మన మీద ఉన్న సమస్యలకి విడిచిపోతాయట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ ఇంతటి శక్తిని మనమేం చేస్తున్నాము, మనమే చేతులారా అంటే చిన్న కారణము, రేపు చేసుకోవచ్చు మన పని, కానీ ఇవాళ చెప్తా అంటాం వద్దాం అనుకున్నాం కానీ కొద్దిగా ఇదని చెప్పేసి ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనమే దాన్ని కూడా కొట్టుకుంటున్నాం. కనుక మనం ఈ కాలం నుంచి ఎక్కడ ప్రార్థన మనం ఎట్లుండాలి, ఏక మనసు. ఎన్ని గంటల కానీ మన అడగాలి. అసలు నేను ఎప్పుడు కాదు అన్న, ఎప్పుడు పోదా, నేను రెడీగా ఉన్నా, ఎక్కడ కలవద్దా, ఎవరింట్లో పెడదా అని చెప్పేసి మనము ఏక మనసుతో ఇంటింటి అని చెప్పేస్తున్నది ఇంతకుముందు వాక్యం. చదువు, ఇంతకుముందు వాక్యం చదువు. వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు ఇంటింట కూడా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుషుడు మోసుకొని పోబడిచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమైన దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మాతట చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యముంచెను. ఓకే. అంటే చూడండి, ఇక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. ఎలాంటి కుంటివాడట, పుట్టుకతోటి కాళ్ళు లేవాట. వీళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరిగిందట, పుట్టుకుంటూ ఆయన మీద ఉన్న తాతల నుంచి వచ్చిన పాపాలు శాపాలు ఈ ప్రార్థనతోటి వేరేట. హల్లెలూయా. అంటే ప్రార్థన కలిసి చేస్తే ఎంత పవర్ ఉంటుందో తెలుసా? మన చుట్టుపక్కల ఉన్న రోగాలు వస్తే మనం ఏం కాదురా ఒకసారి హాస్పిటల్ చూపించుకో అంటున్నాం, కానీ నేను చేస్తా, మాకొకటి ఉన్నది రా అని చెప్పేసి అన్నప్పుడు అద్భుత కార్యం మనం చూస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక ఇక్కడ ఒక మాట ఉన్నది, 2వ అధ్యాయం 43వ వచనం చూద్దాము. అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందట. ఎందుకంటే వీళ్ళు సామాన్యులు కారు, ఎసంటోళ్ళు ఒక కాడ ఒక మనసుతో కలిసి కూర్చుంటున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తే రోగస్తులు కూడా మంచిగా అవుతున్నారు అని చూసేటోనికే భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అధికారం మనకి ఇచ్చాడు దేవుడు. అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం, మనమే మన చేతుల నుంచి జారగొట్టుకుంటున్నాం. ఏదో చిన్న కారణంతో మనం చేసేది పెద్ద పనులేం కాదు. ఇప్పుడు మనం చేస్తే ₹1,00,000 వచ్చేది కనుక ఇవాళ రావట్లేదు అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ ₹1,00,000 వచ్చే పనులుగా చాలా చిన్నవి అవి.
అవి రేపు కూడా మనము చేసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. నాకు హైదరాబాద్లో రేపు ఒక మీటింగ్ ఉంటాయి. ఆయన ఫోన్ చేస్తాడు, కానీ నాకు ఇది ముఖ్యం అన్నలేదు. హల్లెలూయా. నేను ఇప్పుడు మీకు చెప్పచ్చు సింపుల్ గా, నాకు హైదరాబాద్ మీటింగ్ ఉన్న అక్క, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అక్క కూడా ఎన్నిసార్లు చెప్పాలి ప్రేయర్ అంటే, అక్క కూడా ప్రేయర్ చేసేది, మీరు కూడా చేసేది. కానీ ఇది ముఖ్యము, అది కాదు నాకు అక్కడ. ఆ చిన్న కారణంతో ఇంత పెద్దదాన్ని నేను నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చలేదు. అది మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏది నేర్చుకుందాం? సెకండ్ హాఫ్ మనకు ఏదైతే ఉన్నదో మనది జరగాలి. మనదంటప్పుడు మనం అందరము కలుసుకున్నప్పుడు పరిశుద్ధ ఆత్మతో నిండినప్పుడు ఏం జరుగుతాట? అద్భుత కార్యాలు జరుగుతాయి. భూమి షేక్ అయిపోతాట. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తే ఒకళ్ళ పవర్ ఒకళ్ళకి వచ్చి అక్కడ పుట్టుకతోటి కుంటివాడు ఏమైందటాడు? ఏం జరిగిందట చూద్దాం మనం. అంతటా పేతురు, ఆ, వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని ఉమ్, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి 7వ వచనం. వాడి కుడి చేయి పట్టుకొని ఆ, లేవనెత్తెను. ఆ. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. చూడండి, ఈ పాదములో లోపలికి వెళ్ళి అతుక్కపోయిన ఆక్సిజన్ అందని నరాలు ఏవైతే ఉంటాయో వాటిలోనికి దేవుని పవర్ వచ్చి ఏమైపోయిందట? దిగ్గున లేచి నడిచి దిగ్గున లేచి అంత స్పాటు. ఏ డాక్టర్ ఏ ఫిజియోథెరపీ కూడా మనమైతే గది చెప్తాం, ఫిజియోథెరపీ చేయించుకోయే. నాకు తెలిసిన ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తే వస్తాడు, నెలకి ఎంతో ఇంత. నేను మాట్లాడతా తక్కువ అని మనం అంటాం. మనలో ఉన్న శక్తిని మనం పక్క పెడుతున్నాం. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. చివరి మాట ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అంటే ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ఒకరి చేతులు ఒకరు ఇట్లా పట్టుకొని, నీ సమస్య అక్క చెప్పు, అక్క సమస్య నీకు చెప్తుంది, ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే సమస్య అనేది ఒకరితోటి ఒకరు చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. కనుక ఇప్పుడు మనం ఈ వాక్యం అయిపోయిన వెంటనే ఫస్ట్ ఒకరికొకరు ఇట్లా చేతులు పట్టుకొని, నీ సమస్య